హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. పెసరపప్పుతో కర్రీ చాలా బాగుంటుంది. ఇది రైస్కి ఇంకా చపాతీకి దీని కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, పసుపు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసి మంచిగా ఉడకనివ్వండి. సో ఇది మంచిగా మెత్తగా ఉడికాక మనం పెసరపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకొని ఒక చిన్న గ్లాస్ అయితే నేనైతే నానబెట్టాను. సో అదంతా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక మనమైతే ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి ఇంకొద్దిసేపు అయితే ఇలా మిక్స్ చేసుకోండి. ఇది మంచిగా మిక్స్ అయ్యాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఈ గ్లాస్ వాటర్లో వేసేసి మంచిగా లీడ్ అయితే పెట్టేయండి. ఇది లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ అలా ఉడికించారంటే మంచిగా మెత్తగా అయితే అవుతుంది. చాలా బాగుంటుంది. అంతే అండి, ఇంకా మనకైతే పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయినట్టే. 10 to 15 మినిట్స్లో మనకైతే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. చపాతీతో అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.